మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. ఆలస్యం అమృతం విషం అని ఎక్కువగా మనం ఈ పదం వాడుతూ ఉంటాం. అయితే ఇదేనేమో దానికి అర్థం అని చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆలస్యం వల్ల లేట్ వల్ల చాలా కోల్పోవలసి ఉంటుంది. త్రుటిలోనే ప్రమాదం నుంచి తప్పించుకోవడం, లేకపోతే త్రుటిలో ప్రమాదం జరగటం, లేకపోతే ఎగ్జామ్స్ కానీ, లేకపోతే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నప్పుడు, లేకపోతే మన వారికి సంబంధించి ఏదైనా ఆఖరి చూపు, ఇలాంటిది లేట్ వల్ల ఒక్కొక్కసారి చెడు జరుగుతుంది, మంచి జరుగుతుంది. కానీ ఇక్కడ భూమి చౌహాన్ అనే యువతికి మాత్రం ఆలస్యం 10 నిమిషాల ఆలస్యం తన ప్రాణాలు నిలబెట్టింది అని ఆమె చెప్పుకొస్తున్నారు. ట్రాఫిక్లో ఇరుక్కుపోయి 10 నిమిషాలు ఎయిర్పోర్ట్కి వెళ్ళటం లేట్ అయిపోయింది. అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్ళే ఫ్లైట్ అయితే నేను మిస్ అయిపోయాను. నేను నమ్మిన ఆ గణపయ్యే నన్ను కాపాడాడు అంటూ భూమి చౌహాన్ చెప్పుకొస్తున్నారు. ఈ విమాన ప్రమాదం జరిగిన తర్వాత ఆ ఘటనకు సంబంధించినటువంటి అనేక పోస్టులు, అనేక వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఒకే ఒక్కడు మృత్యుంజయుడు రమేష్ కుమార్ విశ్వాస్ వీడియో ప్రతి ఒక్కరిని ఒక రకంగా సంతోషపెడుతోంది. ఒక్కరైనా బయటపడ్డారు. ఆ వ్యక్తి అంత భారీ ప్రమాదం నుంచి తప్పించుకోవటం, నిజంగా ఆ వ్యక్తిని అలా ప్రాణాలతో చూడటం అనేది కూడా సంతోషం అని చెప్తున్నారు. ఇంకొక వైపు భారీ స్థాయిలో సిబ్బందితో పాటు అందులో ప్రయాణిస్తున్న 242 మంది కూడా కన్ను మూయటం, అలానే ఈ విమానం ఎక్కడైతే కుప్పకూలిందో మెడికల్ కాలేజ్ హాస్టల్ భవంతిపై అందులో లంచ్ అవర్లో ఆ విమానం దూసుకు వెళ్ళటంతో డైనింగ్ హాల్లోకి అక్కడ మెడుకోలు కూడా పెద్ద ఎత్తున కన్ను మూశారు. ఇది మాత్రం తీవ్ర దుర్ఘటన, విషాదాన్ని నింపినటువంటి ఘటన, ఎవరు మర్చిపోలేనటువంటి దుర్ఘటనగా చెప్పుకోవచ్చు. అయితే ఇదే ఫ్లైట్కి సంబంధించి అహ్మదాబాద్, ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వరకు ప్రయాణించినటువంటి ఒక వ్యక్తి ఈ ఫ్లైట్లో కనీస సౌకర్యాలు లేవు. ఎవరినైనా అలర్ట్ చేద్దామన్నా ఇక్కడ ప్రెస్ బటన్స్ కానీ టెక్నికల్గా కూడా ఏవి సపోర్ట్ చేయలేదు అంటూ ఆయన నార్మల్గా, అంటే అందులో ఉన్నటువంటి నిర్లక్ష్యం, నెగ్లిజెన్సీ ప్రపంచానికి చెప్పాలి అనే ఉద్దేశంతో తీసినటువంటి వీడియో కూడా ఇప్పుడు వైరల్ అయింది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వరకు ఆయన ప్రయాణించినప్పుడు తీసినటువంటి వీడియో కావచ్చు. ఇలా ఆ ఫ్లైట్ ఏదైతే నిన్న మేఘాణిలో కుప్పకూలినటువంటి ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి అందులో ప్రయాణించిన వాళ్ళు కావచ్చు, ప్రయాణించాల్సి ఉండి త్రుటిలో తప్పించుకున్న వాళ్ళు కావచ్చు, ఇలా రకరకాల పోస్టులు అయితే ఇప్పుడు బయటపడుతున్నాయి. అయితే ట్రాఫిక్లో తాను ఇరుక్కుపోయి 10 నిమిషాలు లేట్ అయిపోవడం వల్ల ఈరోజు ప్రాణాలతో ఆ ప్రమాదం నుంచి తప్పించుకొని బయటపడ్డాను అంటూ భూమి చౌహాన్ చెప్పినటువంటి వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిన్ను ఆ భగవంతుడే, నువ్వు నమ్మిన ఆ భగవంతుడే నిన్ను కాపాడాడు తల్లి అంటూ చాలామంది ఆమెకు బ్లెస్సింగ్స్ కూడా ఇస్తున్నారు. మరొక వైపు చాలా ఘోరం, చాలా దారుణం జరిగిపోయింది. కానీ ఈ మరణాన్ని, ఈ ప్రమాదాన్ని ఎవరు ఆపలేకపోయారు అనేటటువంటి బాధ ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తోంది. కానీ ఈ విమాన ప్రమాదానికి సంబంధించి ఆ రిలేటెడ్గా ఏ వీడియోలు కానీ ఇన్ఫర్మేషన్ వచ్చినా ప్రతి ఒక్కరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఎందుకంటే విమాన ప్రయాణం అనేది చాలా మందికి అత్యవసరమైనటువంటి పరిస్థితి అయిపోయింది. ఇలాంటిది ఇప్పుడు మనం ఫ్లైట్ ఎక్కాలంటేనే భయమేస్తోంది అనే స్థాయిలో ఈ విమాన ప్రమాదం జరిగింది. అందులో టెక్నికల్, సాంకేతిక పరమైన సమస్యల వల్లే విమానం కుప్పకూలిపోయింది. టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే, రన్వే నుంచి మూవ్ అయిన కొన్ని నిమిషాల్లోనే అది కుప్పకూలిపోయింది అనే వార్త వచ్చిన అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు గుండెలు వణికిపోతున్నాయి. జనరల్గా ఫిట్నెస్ లేనటువంటి వాహనాలపై ఎక్కువగా రైడ్స్ జరుగుతుంటాయి. కానీ ఎయిర్ ట్రావెలింగ్లో కూడా ఇలాంటి లోపాలు, ఇలాంటి భారీ ప్రమాదాలు చూడటం ఊహించలేకపోయినటువంటి ఘటనగా చెప్తున్నారు. భారత విమానయాన శాఖ చరిత్రలోనే, టోటల్గా అసలు భారతదేశ చరిత్రలోనే అతి ఘోరమైన విమాన ప్రమాదంగా ఈ ప్రమాద ఘటనను మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి సాంకేతిక పరమైన లోపాలు తలెత్తాయి, బ్లాక్ బాక్స్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాని ద్వారా ఈ ప్రమాదానికి గల కారణాలపై నిర్దిష్టమైన ఒక సమాచారం అయితే బయటకు వస్తుందనేటటువంటి ఆసక్తి కూడా ప్రతి ఒక్కరిలో కనపడుతోంది. ఇక్కడ ఆసక్తి మీన్స్ చాలా వరకు ఆ ప్రయాణ
ప్రయాణం నుంచి తప్పించుకున్న వారి వీడియోలు కావచ్చు, లేకపోతే ఆ ప్రమాదంలో ఉండి కూడా ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడినటువంటి వ్యక్తికి సంబంధించిన వీడియోలు కావచ్చు. ఒక డాక్టర్ ఫ్యామిలీ లండన్లో సెటిల్ అవ్వటానికి 3 పిల్లలతో కలిసి ఎంతో సంతోషంగా ప్రయాణం అవుతూ అదే ఫ్లైట్లో వాళ్ళు తీసుకున్న ఆఖరి సెల్ఫీ కావచ్చు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తున్నాయి. అలాగే గ్రాండ్ మదర్ బర్త్డే సెలబ్రేట్ చేయటానికి వెళ్ళిన 2 మనవరాళ్ళు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన. ఒక నవవధువు తొలిసారిగా తన భర్తను చూడటానికి ఎంతో సంతోషంగా పయనమైంది. తన తండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర కూడా డ్రాప్ చేశారు. అది ఆఖరి ఫోటో అవుతుందని కూడా తండ్రి ఊహించలేకపోయారు. ఇప్పుడు ఆ ఫొటోస్ వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. ఇంకొక అమ్మాయి ఎయిర్ హోస్టర్, 22 years ఎయిర్ హోస్టర్, తను కూడా ఎయిర్ ఇండియాలో తనకు వచ్చింది జాబ్, నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యాయి అంటూ ఎంతో ఆనందంగా సరదాగా అదే ఎయిర్ ఇండియాలో తన ఫస్ట్ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఫీల్ అవుతున్నటువంటి సెల్ఫీలు కానీ వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఒక స్వీట్ మెమోరీస్గా ఉండాల్సినటువంటి చిత్రాలు, వీడియోలు, సెల్ఫీలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. ఆ వీడియోలు చూసి గుండెలు బద్దలయ్యేలా రోధిస్తున్నారు కుటుంబ సభ్యులు. అయితే ఏంటి అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి అనేది ఖచ్చితమైనటువంటి సమాచారం లేనప్పటికీ రకరకాలుగా దీనిపైన విశ్లేషణలు అయితే ఇప్పటికే వస్తున్నాయి. సాంకేతికమైన లోపాలు తలెత్తాయని నిపుణులు కొంతమంది అంచనా వేస్తున్నారు. అప్పటికీ కూడా ఫ్లైట్లో ఈ టెక్నికల్ ఇష్యూ వల్లే పైలట్ మేడే కాల్ ద్వారా ఏటీసీకి అలర్ట్ చేశారు. అసలు ఈ మేడే కాల్ ఎప్పుడు ఉపయోగిస్తారు, కాన్వర్జేషన్లో వాడే టెక్నికల్ వర్డ్స్ గురించి కూడా ఇలా రకరకాలుగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా జూన్ 12 అనేది ఒక బ్లాక్ డే అని చెప్పాలేమో. ఎందుకంటే ఇంత భారీ స్థాయిలో ఒక విమానం కుప్పకూలినటువంటి ఘటనలో చెల్లా చెదురుగా పడిపోయినటువంటి మృతదేహాలు, ఊహ కందనటువంటి ప్రమాదం ప్రతి ఒక్కరి కంట కన్నీరు పెట్టిస్తోంది.